హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య ఫ్రమ్ ఆర్ఎస్ సిస్టర్స్. ఈరోజు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగిందండి. అదేంటంటే మీషోలో మేము రీసెంట్గా ఆన్లైన్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో అందులో ఫస్ట్ ప్రోడక్ట్ మేము అప్లోడ్ చేసాం అనమాట. ఇది అందులో మేము పోస్ట్ చేసిన ప్రోడక్ట్ చూడండి, ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంది. ఎందుకంటే నేను ఒక్కటే పీస్ పెట్టాను, సో అందుకే ఆ ఒక్కటి కూడా ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇది నెక్స్ట్ సెట్, అండ్ ఇది ఆల్రెడీ మన పేజ్లో కూడా నేను అప్లోడ్ చేశాను. సో బిఫోర్ ప్యాకింగ్ చేసే ముందు ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తారన్న డ్యామేజెస్ అవి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి. ఇయర్ రింగ్స్ కూడా అన్నీ క్రాస్ చెక్ చేద్దాము. అండ్ ఇది చూడాలి, 7 days తర్వాత మనకు పేమెంట్ అయితే వస్తుంది, ముందు రాదు. యాక్చువల్గా నేనైతే బయట వీటి కోసం పెద్ద బాక్స్ ఇస్తానండి, కానీ ఆన్లైన్ ప్యాకింగ్ కదా, ఆన్లైన్లో బయట డెలివరీ అది అవుతున్నప్పుడు ఏమన్నా అటు ఇటు అయినా బాక్సెస్ లూజ్గా ఉంటే ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకోసమే నేను ఏం చేశానంటే చిన్న బాక్స్లోనే ఫిక్స్ చేస్తున్నాను, సో దట్ ఇది ఎక్కువ కదలదు కదా, నెక్స్ట్ సెట్ అనేది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అండ్ ఫైనల్లీ మన కొరియర్ కవర్లో అయితే పెట్టేసాం. సో ఇందులో లేబుల్ వచ్చిన తర్వాత పైన పెట్టి దీన్ని ర్యాప్ చేస్తే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే రేపు లేబుల్ వస్తుంది, వచ్చిన తర్వాత షిప్పింగ్ మంది డిస్పాచ్ అయిన తర్వాత, షిప్ అయిన తర్వాత డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్ 1 week మీకు చెప్తాను. దీని అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుందా లేదా, ఇప్పుడైతే నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆర్డర్ వల్ల. అంటే దీని అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుందా లేదా రిటర్న్ పెట్టేస్తారా వాళ్ళు, సరదాగా టైంపాస్ కోసం ఎవరైనా పర్చేస్ చేశారా, ఆర్ఎల్స్ దీన్ని డ్యామేజ్ చేసి మనకి పంపిస్తే మనకి లాస్ వస్తుందా. సో ఇవన్నీ అయితే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. నెక్స్ట్ 7 days తర్వాత మీకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే త్రూ రీల్ ఇస్తానండి. థ్యాంక్ యూ.